ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? దేవుడు తన ప్రజలకి ఇస్తున్నటువంటి అభయంగా ఈ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల వారి జీవితాల్లో అనుభవించిన అతి భయంకరమైన కష్టకాలాలను, దుఃఖ సమయాలను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మీరు వాటిని ఇంకెప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకొనకుండగా పూర్వకాలంలో జరిగిన ఆ భయంకరమైన కష్టాలన్నిటినీ కూడా మర్చిపోనట్లుగా నేను మీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోచున్నాను, మీరు దానిని ఆలోచింపరా అని దేవుడు తన ప్రజలకు వేస్తున్న ప్రశ్నగా ఈ మాటను చూస్తున్నాం. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ అనేక రకాలైన శోధనలు, వేదనలు, బాధలు, దుఃఖము వీటన్నిటినీ కూడా అనుభవించున్నామేమో, అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న మనందరితో కూడా దేవుడు చెప్తూ ఉన్న మాట, ఇదిగో నేనొక నూతన క్రియను మీ జీవితంలో చేయబోచున్నాను. ఈ వాగ్దానాన్ని మీ మనసులో ఉంచుకుని ప్రార్థించగలిగితే దేవుడు అతి త్వరలోనే మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆమెన్.